కాకినాడలో కూడా చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అపశృతి జరిగింది. కార్యక్రమం జరుగుతూ ఉండగా వేదిక కుప్పకూలిపోయింది. దీంతో ఎమ్మెల్యేలకు ఇతర నాయకులకు గాయాలయ్యాయి. కింద పడ్డ వారిలో మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు ఉన్నారు. చినరాజప్పకు స్వల్పంగా గాయాలయ్యాయి. కాకినాడలో కూడా చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అపశృతి జరిగింది. కార్యక్రమం జరుగుతూ ఉండగా వేదిక కుప్పకూలిపోయింది. దీంతో ఎమ్మెల్యేలకు ఇతర నాయకులకు గాయాలయ్యాయి. కింద పడ్డ వారిలో మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు ఉన్నారు. చినరాజప్పకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అప్పారావు చెబుతారు. అప్పారావు, చెప్పండి, అసలు ఈ స్టేజ్ అలా కూలడానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఎవరెవరి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంది? స్వామి, కాకినాడలో కూడా చైర్మన్ ప్రమాణ స్వీకారానికి అంగరంగ వైభవంగా ఈ ఏర్పాట్లు చేశారు. స్టేజ్ ముందు కూడా భారీ స్థాయిలో నృత్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే పెద్దాపురం నుంచి కాకినాడ వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర చైర్మన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా తుమ్మల బాబు ఏర్పాట్లు భారీ స్థాయిలో చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన వేదికపైకి దాదాపు 200కు పైగా నేతలు, కార్యకర్తలు, అనుచరులు మొత్తం అందరూ ఎక్కి ఒక్కసారిగా వేదిక చేసుకున్నారు. కాసేపట్లో కూడా చైర్మన్ గా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడైన తుమ్మల బాబు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈ క్రమంలో వేద పండితులు ఒక్కసారిగా ఆశీర్వాదాలు ఇస్తుండగా ఒక్కసారిగా వేదిక పూర్తిగా కుప్పకూలిపోయింది. ఒక రకంగా ఏం జరుగుతుందో ఏమో తెలియని పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా వేదికపై ఉన్న నేతలందరూ కూడా కింద పడిపోయారు. ప్రధానంగా చెప్పాలంటే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతో నానాజీ, జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా వేదికపై కుప్పకూలిపోవడంతో ఏం జరుగుతుందో ఏమో తెలియని పరిస్థితి నెలకొంది. వరంగా వేదిక ఉన్నట్టుండి కూలిపోవడంతో అందరూ కూడా కింద పడిపోయారు. ఒక భారీ శబ్దంతో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా అందరూ ఏం జరుగుతుందో తేరుకునేసరికి వేదికపై ఉన్న నేతలందరూ కూడా కింద పడిపోయి ఆహాకారాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఘటనలో సీనియర్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓ రకంగా వయసురీత్యా కూడా పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా అటు యనమల రామకృష్ణుడు కానీ, చినరాజప్ప, అదేవిధంగా పంతో నానాజీ వీళ్ళందరూ కూడా గాయాలయ్యాయి. పంతో నానాజీ అయితే తన తలకి ఏదైనా గాయం తగిలిందని మొత్తం తడివి చూసుకుని ఎక్కడన్నా రక్తం స్రావం జరుగుతుందని కూడా చూసుకున్నారు. ఈ రకంగా ఇంత జరిగినప్పుడు కూడా పోలీసు అక్కడ లేకపోవడం కూడా చర్చనీయాంశం మారింది. ఓ రకంగా వందలాది మందిగా భారీ ర్యాలీ చేసుకుంటూ వేదికపై ఒక భారీ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే వేదికపై అంతమంది ఎక్కకుండా అడ్డుకోవాల్సిన పోలీసులు అక్కడ లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని చెప్పొచ్చు. స్టేజ్ కనీసం 50 మంది సామర్థ్యమే ఉన్నప్పటికీ కూడా 200 మంది ఎక్కడంతో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఘటనలో ఏదైతే మాజీ మంత్రి ప్రస్తుత పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్పకి గాయాలవడంతో స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అదే విధంగా కొంతమంది స్థానికులు కూడా